కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఈరోజు 6 గ్యారెంటీలు పూర్తిగా వైఫల్యం చెంది ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయకుండా 420 సబ్ గ్యారెంటీల పట్ల పూర్తిగా తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచి దగా చేసి నమ్మక ద్రోహం చేసి నటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. మీకు బీఆర్ఎస్ పార్టీకి ఏమీ తేడా లేదు. మీరు ఇక్కడ నుంచి తెలంగాణలో కాంట్రాక్టర్ల దగ్గర, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర, ఫార్మా కంపెనీల దగ్గర, పరిశ్రమల దగ్గర బెదిరించి వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న విషయం వాస్తవం కాదా? మీ పార్టీ వసూలు చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి బీఆర్ ఎన్నికలకు 100 కోట్లు మోస్తున్న విషయం వాస్తవం కాదా? ఇక్కడ పేద బడుగు దళిత విద్యార్థుల ఫీజుల రీఎంబర్స్మెంట్ చెల్లించకుండా కళాశాలలు బంద్ పెట్టేటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఒక దిక్కేమో బీహార్కు కోట్లకు కోట్లు మోస్తారు, హర్యానా ఎలక్షన్స్కు మోస్తారు, ఢిల్లీ ఎలక్షన్స్కు మోస్తారు, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్కు మోస్తారు, ఒరిస్సా ఎలక్షన్స్కు మోస్తారు. గత జనరల్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో